చూశారు కదా, ఒక వీడియోలో తమిళ్ హీరో విజయ్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను ఒక 8 నెలల కిందట టీవీలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సౌత్ ఇండియాకు సంబంధించిన ప్రముఖ హీరో, ఎప్పుడో పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో మళ్ళొక హీరోయిన్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. విడాకుల వ్యవహారం సంచలనంగా మారే అవకాశం ఉంది. రెండవది, కవిత జాతకాన్ని విశ్లేషించి కవిత జైలుకు వెళ్తుంది అని ఇంచుమించుగా కవిత జైలుకు వెళ్ళక ముందు సుమారు 3 సంవత్సరాల క్రింద చెప్పడం జరిగింది. సో ఇక్కడ విశేషం ఏంటంటే, చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, చాలామంది చెడు చెప్పొద్దు అంటున్నారు. చెడు చెప్పకపోతే ఎలా? మరి ఏమీ తప్పు చేయకుండా ఇంతమందిని తీసుకెళ్లి జైల్లో వేసి నిన్న ఒకరోజు సడన్గా లిక్కర్ స్కామ్ అంతా క్లీన్ చిట్ ఇచ్చినాము, వీళ్ళందరూ కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు అంటే, మరి ఇన్ని రోజులు ఒక్కొక్కళ్ళు జైళ్ళల్లో తీహార్ జైలు గురించి మూర్ఖులకు తెలియకపోవచ్చు. తీహార్ జైల్లో ఉండాలంటే ఏంటంటే ప్రత్యక్ష నరకం అంటారు దాన్ని. తీహార్ జైల్లో పెట్టి ఒక సీఎంను పెట్టి ఒక ఎక్స్ సీఎం బిడ్డను పెట్టి ఇంత హడావిడి చేసి ఇంత హంగామా చేసినప్పుడు మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు జైలుకు ఎందుకు వెళ్తున్నారు? నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, అది కూడా మీకు ప్లే చేస్తాను, ఆల్రెడీ చూడండి. అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్తాడని చెప్పాను. కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్ళాడు. ఇంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగిన వాడు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు ఉండరు. కానీ మనం ఏం చేస్తాము, బాబా వంగా చెప్పింది అని టెలికాస్ట్ చేస్తాం, వేణుస్వామి చెప్తే ఎక్కదు ఎవరికి. సో ఇక్కడ నెగిటివ్ ఎందుకు చెప్తామంటే, మానసికంగా మీరు స్ట్రాంగ్ అవ్వాలని చెప్తాము తప్ప మీ కొంపలు కూల్చుకోండి, మీరు కష్టాల పాలవ్వండి అని చెప్పడం కాదు. ఇప్పుడు కవితమ్మ జైలుకి వెళ్ళింది అంటే ఆమె గురించి మనం జైలుకి వెళ్తుంది అని చెప్పడం వల్ల, ఒక ఆడ మనిషి ఒక స్త్రీ జైలుకి వెళ్తే మానసికంగా ఎంత కృంగిపోతారో మీకు తెలియదు. మగవాళ్లే తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఆడవాళ్ళు జైలుకు వెళ్తే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలియదు. సో అలాంటి సందర్భంలో మోరల్ సపోర్ట్గా ముందే మనం ఇలా జరగబోతుంది అని చెప్పడం ద్వారా మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అయితే ఆ భయం అనేది తగ్గుతుంది. సో నేను ఎక్కువగా నా జాతకంలో నెగిటివ్ చెప్పడానికి కారణము, మీరు ఎదుర్కోబోయే సంఘటనలు, నష్టాలు, కష్టాలు, బాధలు ధైర్యంగా ఎదుర్కొంటారు అని మాత్రమే చెప్పడం నా ఉద్దేశము. మంచి చెప్పమంటే చాలా చెప్పొచ్చు సొల్లు. సో అది నా ఉద్దేశం, నేను చెప్పను. మీకు జరగబోయే నెగిటివ్ చెబితే ఆ నెగిటివ్ను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించవచ్చు, వచ్చే నెగిటివ్ను ఎలా ఎదుర్కోవాలి మానసికంగా అనే ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. ఈ మధ్యలో నేను కారాగార దోషం అని మాట్లాడుతుంటే చాలా మంది ధనిష్టాసురులు కారాగార దోషం ఏంది అంటున్నారు. కారాగార దోషం అంటే ఇదే, మీరు తప్పు చేయకున్నా జైలుకు వెళ్తారు అని చెప్పడాన్ని కారాగార దోషము అంటారు. సో అలాగే జాతకాలు చూసి పెళ్లి చేసుకున్న, మంచి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసుకున్న, సరిగ్గా జాతకాలు కలవకపోతే డివోర్స్ అవుతాయి. అది గ్రే డైవర్స్ కూడా కావచ్చు. మళ్ళీ గ్రే డైవర్స్ అంటే ఏందో మీకు చెప్పాలి. గ్రే డైవర్స్ అంటే ముసలితనంలో 40 సంవత్సరాల తదుపరి తీసుకునే డివోర్స్ను గ్రే డైవర్స్ అంటారు. ఎలాగైతే హీరో విజయ్, ఇప్పుడు తమిళ్ హీరో విజయ్ ఎలాగైతే వాళ్ళ వైఫ్ అప్లై చేసిందో దాన్ని గ్రే డైవర్స్ అంటారు. సో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో చెప్పినప్పుడు చాలామంది విమర్శిస్తూ ఉంటారు. సో జరిగినప్పుడు మాత్రమే వాటి యొక్క తీవ్రత బయటికి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. సో చూశారు కదా, ఒక వీడియోలో తమిళ్ హీరో విజయ్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను ఒక 8 నెలల కిందట టీవీలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సౌత్ ఇండియాకు సంబంధించిన ప్రముఖ హీరో, ఎప్పుడో పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో మళ్ళొక హీరోయిన్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. విడాకుల వ్యవహారం సంచలనంగా మారే అవకాశం ఉంది. రెండవది, కవిత జాతకాన్ని విశ్లేషించి కవిత జైలుకు వెళ్తుంది అని ఇంచుమించుగా కవిత జైలుకు వెళ్ళక ముందు సుమారు 3 సంవత్సరాల క్రింద చెప్పడం జరిగింది. సో ఇక్కడ విశేషం ఏంటంటే, చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, చాలామంది చెడు చెప్పొద్దు అంటున్నారు. చెడు చెప్పకపోతే ఎలా? మరి ఏమీ తప్పు చేయకుండా ఇంతమందిని తీసుకెళ్లి జైల్లో వేసి నిన్న ఒకరోజు సడన్గా లిక్కర్ స్కామ్ అంతా క్లీన్ చిట్ ఇచ్చినాము, వీళ్ళందరూ కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు అంటే, మరి ఇన్ని రోజులు ఒక్కొక్కళ్ళు జైళ్ళల్లో తీహార్ జైలు గురించి మూర్ఖులకు తెలియకపోవచ్చు. తీహార్ జైల్లో ఉండాలంటే ఏంటంటే ప్రత్యక్ష నరకం అంటారు దాన్ని. తీహార్ జైల్లో పెట్టి ఒక సీఎంను పెట్టి ఒక ఎక్స్ సీఎం బిడ్డను పెట్టి ఇంత హడావిడి చేసి ఇంత హంగామా చేసినప్పుడు మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు జైలుకు ఎందుకు వెళ్తున్నారు? నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, అది కూడా మీకు ప్లే చేస్తాను, ఆల్రెడీ చూడండి. అది కూడా
ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్తాడని చెప్పాను. కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్ళాడు. ఇంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగిన వాడు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు ఉండరు. కానీ మనం ఏం చేస్తాము, బాబా వంగా చెప్పింది అని టెలికాస్ట్ చేస్తాం, వేణుస్వామి చెప్తే ఎక్కదు ఎవరికి. సో ఇక్కడ నెగిటివ్ ఎందుకు చెప్తామంటే మానసికంగా మీరు స్ట్రాంగ్ అవ్వాలని చెప్తాము తప్ప మీ కొంపలు కూల్చుకోండి, మీరు కష్టాల పాలవ్వండి అని చెప్పడం కాదు. ఇప్పుడు కవితమ్మ జైలుకి వెళ్ళింది అంటే ఆమె గురించి మనం జైలుకి వెళ్తుంది అని చెప్పడం వల్ల ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ జైలుకి వెళ్తే మానసికంగా ఎంత కృంగిపోతారో మీకు తెలియదు. మగవాళ్లే తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఆడవాళ్ళు జైలుకు వెళ్తే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలియదు. సో అలాంటి సందర్భంలో మోరల్ సపోర్ట్గా ముందే మనం ఇలా జరగబోతుంది అని చెప్పడం ద్వారా మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అయితే ఆ భయం అనేది తగ్గుతుంది. సో నేను ఎక్కువగా నా జాతకంలో నెగిటివ్ చెప్పడానికి కారణము మీరు ఎదుర్కోబోయే సంఘటనలు, నష్టాలు, కష్టాలు, బాధలు ధైర్యంగా ఎదుర్కొంటారు అని మాత్రమే చెప్పడం నా ఉద్దేశము. మంచి చెప్పమంటే చాలా చెప్పొచ్చు సొల్లు. సో అది నా ఉద్దేశం, నేను చెప్పను. మీకు జరగబోయే నెగిటివ్ చెబితే ఆ నెగిటివ్ను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించవచ్చు, వచ్చే నెగిటివ్ను ఎలా ఎదుర్కోవాలి మానసికంగా అనే ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు. ఈ మధ్యలో నేను కారాగార దోషం అని మాట్లాడుతుంటే చాలా మంది ధనిష్టాసురులు కారాగార దోషం ఏంది అంటున్నారు. కారాగార దోషం అంటే ఇదే, మీరు తప్పు చేయకున్నా జైలుకు వెళ్తారు అని చెప్పడాన్ని కారాగార దోషము అంటారు. సో అలాగే జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నా, మంచి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసుకున్నా సరిగ్గా జాతకాలు కలవకపోతే డివోర్స్ అవుతాయి. అది గ్రే డైవర్స్ కూడా కావచ్చు. మళ్ళీ గ్రే డైవర్స్ అంటే ఏందో మీకు చెప్పాలి. గ్రే డైవర్స్ అంటే ముసలితనంలో 40 సంవత్సరాల తదుపరి తీసుకునే డివోర్స్ను గ్రే డైవర్స్ అంటారు. ఎలాగైతే హీరో విజయ్, ఇప్పుడు తమిళ హీరో విజయ్ ఎలాగైతే వాళ్ళ వైఫ్ అప్లై చేసిందో దాన్ని గ్రే డైవర్స్ అంటారు. సో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో చెప్పినప్పుడు చాలామంది విమర్శిస్తూ ఉంటారు. సో జరిగినప్పుడు మాత్రమే వాటి యొక్క తీవ్రత బయటికి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.